హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్లో మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో కూడా లిమిటింగ్ ఫ్రిక్షన్ టాపిక్ మీదే ఒక ప్రాబ్లం అనమాట. ఇక్కడ మీరు ఫిగర్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక సిచ్యువేషన్ ఉంది. ఏబీ బ్లాక్స్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి. క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. 2 blocks A and B are connected by a horizontal link. సో మనకి బ్లాక్స్ ఇచ్చారు. ఇవి రెండు ఒక హారిజాంటల్ లింక్తో ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఇది స్ట్రింగ్ అనుకోవచ్చు, మనం వైర్, రోప్ ఏదైనా అనుకోవచ్చు. మనకి ఇక్కడ లింక్ అనే టర్మినాలజీ యూజ్ చేశారు. ఓకే, అండ్ రెస్ట్ ఆన్ 2 planes. సో బ్లాక్ ఏ అనేది ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ అవుతుంది, ఇక్కడ బ్లాక్ బి అనేది ఇంక్లైన్ ప్లేన్ మీద రెస్ట్ అవుతుంది. ఓకే, సో రెండు బ్లాక్స్ రెండు ప్లేన్స్ మీద రెస్ట్ అవుతున్నాయి, రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. ఫైండ్ ద వెయిట్ WA ఫర్ విచ్ ద ఈక్విలిబ్రియం విల్ ఎగ్జిస్ట్. అంటే ఈ సిచ్యువేషన్లో ఇవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. బ్లాక్ బి వెయిట్ 500 Newtons ఇచ్చేసారు, కానీ బ్లాక్ ఏ వెయిట్ మనకి చెప్పలేదు. సో WA మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో WA అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా డేటా ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. మ్యూ ఫర్ బ్లాక్ ఏ అండ్ హారిజాంటల్ సర్ఫేస్ ఈజ్ 0.4. మ్యూ అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ ఏ అండ్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ ఎంత ఇచ్చారు? 0.4. మనం ఇది ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంది కాబట్టి దీన్ని మ్యూ ఏ అనుకుందాం. ఓకే, 0.4 కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ ఏ అండ్ ఈ సర్ఫేస్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ బి అండ్ సర్ఫేస్ మనకి ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తున్నారంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫర్ బ్లాక్ బి ఆన్ ద ఇంక్లైన్ సర్ఫేస్ ఈజ్ phi = 20 degrees. మీకు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే tan phi. ఓకే, డైరెక్ట్గా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఇవ్వకుండా ఇన్ కేస్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక మెన్షన్ చేస్తే, ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ ఫార్ములా మ్యూ = tan phi. అంటే ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? tan 20 degrees అవుతుంది. ఓకే, సో మీ దగ్గర సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంటే tan 20 degrees ఎంతో చెక్ చేయండి. tan 20 0.36 తీసుకోవాలి. ఓకే, సో దేర్ఫోర్ ఇది మ్యూ బి అని కన్సిడర్ చేసుకుందాం. సో మ్యూ బి = 0.36. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి యూనిట్స్ ఏమి ఉండవు. ఓకే, సో ఈ డేటా మన దగ్గర ఉంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? బ్లాక్ ఏ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో నేను దానికోసం ఏం చేశానంటే ఇక్కడ బ్లాక్ ఏబి నేను ఏ ఓరియంటేషన్లో అయితే ఉన్నాయో సేమ్ ఓరియంటేషన్లో నేను డ్రా చేశాను. ఎందుకని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఫస్ట్ డ్రా చేయాలి కాబట్టి ఈ 2 blocks మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి అంటే వీ నీడ్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, సో ఫస్ట్ మీరు ఎగ్జామ్లో హెడ్డింగ్ పెట్టాలన్నమాట, ఫ్రీ బాడీ డయాగ్రామ్. స్టూడెంట్స్ చాలామంది అసలు ఇవేమీ మెన్షన్ కూడా చేయరు ఎగ్జామ్లో. మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అంటే ఇవి సింపుల్ ట్రిక్స్ అనమాట. ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ బ్లాక్స్ ఇక్కడ నేను ఇట్లా కలిపి ఒకే చోట డ్రా చేస్తున్నాను ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. మీరు ఇండివిజువల్గా సపరేట్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ బ్లాక్ ఏ, బ్లాక్ బి అని కూడా డ్రా చేయొచ్చు. నేను ఇక్కడ రెండు ఒకటే దగ్గర డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇలా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అని హెడ్డింగ్ పెట్టేసుకోవాలి మీరు. ఇప్పుడు ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో బ్లాక్ ఏ మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ అండ్ బ్లాక్ బి మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ని చూపించాలి. ఓకే, సో ఎలా చూపిస్తారు? ఫస్ట్ ఈ ఏ వెయిట్ ఎప్పుడు ఎలా యాక్ట్ అవుతుంది? డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. సో నేను వెయిట్ ఇక్కడ నుంచి డౌన్వర్డ్స్ ఇలా చూపిస్తున్నాను, WA. కింద నుంచి ఎందుకు చూపించట్లేదు అంటే కింద నుంచి నార్మల్ రియాక్షన్ వస్తుంది కాబట్టి నేను సెంటర్ నుంచి డౌన్కి ఇలా చూపించట్లేదు, పైనుంచి ఇలా చూపిస్తున్నాను, WA. యాక్చువల్గా ఇలా కూడా చూపించవచ్చు. బ్లాక్ ఇలా ఉందనుకోండి, సెంటర్ నుంచి డౌన్వర్డ్స్ ఇలా కూడా చూపించవచ్చు, కానీ ఇక్కడ కింద ఈ సర్ఫేస్ నుంచి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి నేను ఇలా చూపించాను. ఓకే, నెక్స్ట్ ఈ బ్లాక్ ఏ అనేది ఈ హారిజాంటల్ ప్లేన్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి కాంటాక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక రియాక్షన్ చూపించాలి మనం. ఓకే, సో ఈ ఫ్లోర్ నుంచి ఈ బ్లాక్ ఏకి ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే, ఫ్లోర్ నుంచి బ్లాక్ ఏకి రియాక్షన్ వస్తుంది. అండ్ ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆ ఫ్లోర్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అందుకని దాన్ని నార్మల్ రియాక్షన్ అంటారు. ఎంతో రిప్రజెంట్ చేస్తారు? నార్మల్ రియాక్షన్. ఓకే, ఇక్కడ బ్లాక్ ఏ కాబట్టి నేను దీన్ని NA అని
రాస్తున్నాను. ఓకే, ఈ రియాక్షన్ ఏంటి? ఈ కాంటాక్ట్ సర్ఫేస్ నుంచి ఈ బ్లాక్ ఏ మీదకి వస్తున్న రియాక్షన్. ఓకే, NA. ఇప్పుడు బ్లాక్ బికి మనం వెయిట్ అండ్ నార్మల్ రియాక్షన్ రిప్రజెంట్ చేద్దాం. బి ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఉన్నా కూడా మనం వెయిట్ ఎప్పుడు డౌన్వర్డ్సే రిప్రజెంట్ చేయాలి. ఓకే, వెయిట్ డౌన్వర్డ్స్ 500 న్యూటన్స్ అని ఇచ్చేశారు. సో నేను వెయిట్ డౌన్వర్డ్స్ చూపించాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాక్ బి, మనకి బ్లాక్ బి షేప్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. బ్లాక్ బి ఇక్కడ కాంటాక్ట్లో ఉంది, ఇంక్లైన్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఈ ఇంక్లైన్ సర్ఫేస్ నుంచి బ్లాక్ బి మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే, అంటే ఈ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇంక్లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, అందుకని ఇది NB అనుకుందాం. నార్మల్ రియాక్షన్ ఫర్ బ్లాక్ బి కాబట్టి ఇది NB అనుకుందాం. ఈ ఇంక్లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఇంక్లైన్ సర్ఫేస్ నుంచి బ్లాక్ బి మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. అలా చూపించాలి, డైరెక్షన్స్ ఇలా చూపించాలి, NA NB డైరెక్షన్స్. ఓకే, నెక్స్ట్ వెయిట్స్ అయిపోయాయి. టూ బ్లాక్స్కి నార్మల్ రియాక్షన్స్ అయిపోయాయి కాంటాక్ట్ సర్ఫేసెస్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు స్ట్రింగ్తో లేదా లింక్తో కనెక్ట్ అయి ఉన్నాయని మనం క్వశ్చన్లో చెప్పారు కదా. ఈ లింక్ ఆర్ స్ట్రింగ్ ఆర్ వైర్ ఏదైనా అననివ్వండి, మనకి అలా కనెక్ట్ అయినప్పుడు అందులో ఏదో టెన్షన్ ఆర్ కంప్రెషన్ మనం తీసుకోవాలి. ఓకే, డిఫాల్ట్గా మనం టెన్షన్ చూపిద్దాం. ఆ టెన్షన్ డైరెక్షన్ ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఈ బ్లాక్ ఏ నుంచి చూపిస్తుంటే మీరు, అంటే బ్లాక్ ఏకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తుంటే అవే ఫ్రమ్ బ్లాక్ ఏ డైరెక్షన్ చూపించాలి. బ్లాక్ బి నుంచి చూపిస్తుంటే, అంటే బ్లాక్ బికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తుంటే అవే ఫ్రమ్ బ్లాక్ బి డైరెక్షన్ చూపించాలి. ఓకే, బట్ టెన్షన్ కామనే, ఒకటే టెన్షన్, ఎందుకంటే ఒకటే స్ట్రింగ్ కాబట్టి ఒక స్ట్రింగ్లో ఒక టెన్షనే ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు ఏ బ్లాక్ మనం డ్రా చేస్తున్నాం అన్న దాని మీద బేస్ చేసుకుని డైరెక్షన్ చూపించాలి. ఓకే, సో ఇప్పుడు మనం బ్లాక్ ఏకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తుంటే అవే ఫ్రమ్ బ్లాక్ ఏ. ఓకే, ఇది T అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ బి తీస్తుంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తుంటే అవే ఫ్రమ్ బ్లాక్ బి చూపించాలి, ఇది కూడా TA. సేమ్ టెన్షన్ బట్ టూ డిఫరెంట్ బ్లాక్స్ని దృష్టిలో పెట్టుకుని మనం T డైరెక్షన్ చూపిస్తున్నాం. ఓకే, సో టెన్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫోర్స్, రిప్రజెంట్ చేయాల్సిన ఫోర్స్ ఏంటంటే ఫ్రిక్షన్ ఫోర్స్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్లాక్ ఏ డైరెక్షన్లో మోషన్ ఇంపెండ్ అవుతుంది అనేది మనం చెక్ చేయాలి ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి అంటే. ఎందుకని బ్లాక్ ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వబోతుందో మనకు తెలిస్తే ఆ డైరెక్షన్కి రివర్స్ డైరెక్షన్లో మనం ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు బ్లాక్ బి అబ్జర్వ్ చేస్తే ఇది ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది. ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్న ఏ బ్లాక్ అయినా కిందకి స్లైడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంటే మోషన్ బ్లాక్ బికి కిందకి ఇంపెండ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఫ్రిక్షన్ బ్లాక్ బికి ఎటువైపు చూపించాలి? అప్వర్డ్స్ చూపించాలి. ఓకే, బ్లాక్ బి ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది కాబట్టి ఇది డౌన్వర్డ్ మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ అప్వర్డ్స్ చూపించాలి. ఓకే, అండ్ ఫ్రిక్షన్ ఎక్కడ చూపించాలి అంటే కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర చూపించాలి. సో కాంటాక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఫ్రిక్షన్ అప్వర్డ్స్ ఇలా చూపించాలి, అంటే అప్వర్డ్స్ అంటే ప్యారలల్ టు ఇంక్లైన్ ప్లేన్ అది. ఓకే, సో FB అనుకుందాం. ఫ్రిక్షన్ బ్లాక్ బికి చూపిస్తున్నాం కాబట్టి F_B అనుకుందాం ఇక్కడ. ఓకే, అర్థమైందా? బ్లాక్ బి అనేది మోషన్ డైరెక్షన్ డౌన్వర్డ్ ఇంపెండ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ అనేది మనం అప్వర్డ్స్ రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఓకే, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ రిప్రజెంటేషన్ అనేది బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుందో దానికి రివర్స్లో రిప్రజెంట్ చేయాలి. అందుకని ఇది ఇంక్లైన్ ప్లేన్ మీద డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది కాబట్టి అప్వర్డ్స్ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఈ బ్లాక్ బికి ఈ బ్లాక్ ఏ అనేది కనెక్ట్ అయి ఉంది. కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏంటి, ఇది ఎటు మూవ్ అవుతుందో ఇది దాన్ని ఫాలో అవుతుంది. ఓకే, ఇది ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది, ఇది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది కిందకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే ఇది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్ మూవ్ అవుతుంది ఫస్ట్. ఓకే, సో అప్పుడు ఫ్రిక్షన్ ఎటువైపు చూపించాలి? బ్లాక్ ఏకి లెఫ్ట్ సైడ్ చూపించాలి, FA. ఓకే, సో ఇంత క్లియర్గా మీరు బ్లాక్స్ మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ని రిప్రజెంట్ చేయగలిగితే సగం ఇక్కడితోనే ప్రాబ్లం అయిపోతుంది. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడితోనే సగం ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో వన్స్ ఈ 2 బ్లాక్స్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేశాక మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకేమీ ఫోర్సెస్ లేవు, కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి నార్మల్ రియాక్షన్స్ పెట్టాం, వెయిట్స్ చూపించాం, ఈ రెండు కనెక్టెడ్గా ఉన్నాయి కాబట్టి ఒక లింక్తో ఆ లింక్లో టెన్షన్ చూపించాం, అండ్ డైరెక్షన్ ఆఫ్ ఇంపెండింగ్ మోషన్ బేస్ చేసుకుని మనం ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ని మనం తీసుకొని ఆ బ్లాక్కి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయాలి. ఓకే, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి? స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సిగ్మా Fx = 0 అండ్
సిగ్మా Fy ఈక్వల్ టు 0. సో ఫస్ట్ బ్లాక్ ఏకి ఫర్ బ్లాక్ ఏ చాలా సింపుల్గా ఉంది. హారిజాంటల్ ఫ్లోర్ మీద ఉంది. 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి బ్లాక్ ఏ మీద. బ్లాక్ ఏకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? సిగ్మా Fx ఈక్వల్ టు 0. ఫస్ట్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, ఒక ఈక్విలిబ్రియం ఈక్వేషన్. నెక్స్ట్ సిగ్మా Fy ఈక్వల్ టు 0, వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అనేది సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో హారిజాంటల్గా ఏ ఫోర్సెస్ ఉన్నాయో చూద్దాం. సో ఏకి ఇలా టీ అనేది రైట్ సైడ్ ఉంది, అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్. సో టీ ఎఫ్ఏ ఎఫ్ఏ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, సో మైనస్ ఎఫ్ఏ. ఇంకేమన్నా హారిజాంటల్గా ఉన్నాయా ఫోర్సెస్? ఏమీ లేవు, సో ఈక్వల్ టు 0. సో టీ మైనస్ ఎఫ్ అంటే ఏంటి? మీకు ఫ్రిక్షన్లో ఫార్ములా తెలుసు. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. ఓకే, అంటే ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేసుకోవడానికి మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ పెట్టుకుంటాం. సో అందుకని ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఎన్. ఎఫ్ఏ అంటే మ్యూ ఏ ఎన్ఏ అవుతుంది. మ్యూ ఏ ఎన్ఏ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ టీ ఈక్వల్ టు మ్యూ ఏ అంటే 0.4 కదా, సో 0.4 ఇంటూ ఎన్ఏ. ఓకే, 0.4 ఇంటూ ఎన్ఏ. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి. అంటే ఫర్దర్గా సింప్లిఫై చేయడానికి లేదు, ఎందుకంటే మనకి టీ వాల్యూ తెలియదు, ఎన్ఏ వాల్యూ కూడా తెలియదు. నెక్స్ట్ సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అప్లై చేద్దాం. సో వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ చూడండి, ఇక్కడ ఎన్ఏ ఉంది, డైరెక్షన్ చూడండి ఇటువైపు ఉంది, అప్వర్డ్స్ ఉంది. సో ఎన్ఏ అప్వర్డ్స్ అంటే పాజిటివ్ తీసుకోవాలి, ఎన్ఏ. డబ్ల్యూఏ డౌన్వర్డ్స్ అంటే మైనస్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. ఎన్ఏ మైనస్ డబ్ల్యూఏ ఈక్వల్ టు 0. అంటే ఎన్ఏ వాల్యూ ఏమవుతుంది? డబ్ల్యూఏ అవుతుంది. ఈ ఎన్ఏ వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమైపోతుంది ఈక్వేషన్? టీ ఈక్వల్ టు 0.4 ఇంటూ డబ్ల్యూఏ. ఓకే, సో ఈ ఈక్వేషన్స్లో ఏది ఫర్దర్గా యూజ్ అయితే అది మనం యూజ్ చేసుకుందాం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బీకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను బ్లాక్ బీకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తున్నాను. సో చూడండి బ్లాక్ బీకి ఫర్ బ్లాక్ బీ ఓకే. సో ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫోర్సెస్ ఇంక్లైన్డ్గా ఉన్నాయి, కొన్ని ఫోర్సెస్ వర్టికల్గా ఉన్నాయి, కొన్ని హారిజాంటల్గా ఉన్నాయి. ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసే ముందు అసలు ఫస్ట్ ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. సో 500 న్యూటన్స్ డౌన్వర్డ్స్ ఉంది. ఓకే, టీ అనే ఫోర్స్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ ఎఫ్బి అనే ఫోర్స్ ఫస్ట్ క్వాడ్రంట్ వైపుగా ఉంది. ఎన్బి అనే ఫోర్స్ సెకండ్ క్వాడ్రంట్ వైపుగా ఉంది. ఓకే, ఇక్కడ టూ ఫోర్సెస్ ఒక ఫోర్స్ హారిజాంటల్గా ఉంది, ఒక ఫోర్స్ వర్టికల్గా ఉంది, అండ్ టూ ఫోర్సెస్ ఇంక్లైన్డ్గా ఉన్నాయి. ఓకే, మనకి ఇంక్లైన్డ్గా ఉన్న ఫోర్సెస్ని కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలి కాబట్టి ఈ ఇంక్లైన్డ్గా ఉన్న ఫోర్సెస్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుందో కావాలి. ఓకే, ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేశామంటే ప్రీవియస్ వీడియోస్లో మీరు ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్లో ప్రీవియస్ వీడియోస్లో ఇంక్లైన్ ప్లేన్ మీద రెస్ట్ అవుతున్న బ్లాక్కి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అప్లై చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్న అంటే అలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఎక్స్ తీసుకోమని చెప్తాం, పర్పెండిక్యులర్ టు ద ఇంక్లైన్ ప్లేన్ వై కన్సిడర్ చేసుకోమని చెప్తాం. ఎందుకని? అక్కడ మల్టిపుల్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఒక ఫోర్స్ హారిజాంటల్గా ఒక ఫోర్స్ వర్టికల్గా ఉంది అండ్ టూ ఫోర్సెస్ మాత్రమే ఇంక్లైన్డ్గా ఉన్నాయి కాబట్టి టూని రిజాల్వ్ చేయడం పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. అందుకని ఈ డైరెక్షన్లోనే ఎక్స్ అంటే డిఫాల్ట్ డైరెక్షన్ మనకి ఏదైతే ఉంటుందో సేమ్ డిఫాల్ట్ డైరెక్షన్లోనే XY మనం కన్సిడర్ చేసుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు ఈ ఎఫ్బి హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుందో కావాలి తీటా, ఎన్బి హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుందో కావాలి. సో దానికోసం ఒక్కసారి ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఇంక్లైన్ ప్లేన్. యాక్చువల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో ప్లేన్స్ లాంటివి ఏవి చూపించకూడదు, ఇక్కడ అర్థం కావడం కోసం నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో మనం సర్ఫేసెస్ అనేవి ఎలిమినేట్ చేయాలి, అదే ఫ్రీ బాడీ డయాగ్రామ్ డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ సర్ఫేస్ అనేది తీసుకోకూడదు. సో ఇక్కడ ఇలా ఉంది, ఇంక్లైన్ సర్ఫేస్ ఇలా ఉంది. మనకి ఇంక్లైన్ సర్ఫేస్ యాంగిల్ ఎక్కడ ఇచ్చారు అంటే 30 degrees ఇక్కడ ఇచ్చారు, వర్టికల్తో చేస్తున్న యాంగిల్ ఇచ్చారు.
ఓకే, అంటే ఈ ఇంక్లైన్ సర్ఫేస్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అప్పుడు 60 degrees చేస్తుంది. ఇది 90 degrees కదా, ఇక్కడ 30 ఇచ్చారు ఇక్కడ, అంటే అది హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది 60 degrees చేస్తుంది. ఓకే, కానీ మనకి ఇది కాదు కావాల్సింది. ఓకే, మనకి ఏం కావాలి, ఈ ఎఫ్బి హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఈ ఎన్బి హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుందో కావాలి. ఓకే, ఎఫ్బి ఇంక్లైన్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది కాబట్టి, అర్థమవుతుందా, ఎఫ్బి ఇంక్లైన్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇంక్లైన్ ప్లేన్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ అయితే చేస్తుందో సేమ్ యాంగిల్ ఎఫ్బి కూడా చేస్తుంది. ఓకే, సో అందుకని ఇక్కడ ఎఫ్బి హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ 60 degrees. ఓకే, అర్థమైందా, ఎందుకు ఎఫ్బికి 60 degrees పెట్టానంటే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇంక్లైన్ సర్ఫేస్కి ప్యారలల్గా ఉంది. సో ఈ ఇంక్లైన్ సర్ఫేస్తో ఈ ఇంక్లైన్ సర్ఫేస్ హారిజాంటల్తో 60 degrees చేస్తుంది కాబట్టి సేమ్ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా హారిజాంటల్తో 60 degrees చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎన్బి అనేది పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఇది సిచ్యువేషన్, ఇలా ఇంక్లైన్ ప్లేన్ ఉంది, ఎన్బి అనేది ఇలా ఉంది. ఓకే, ఇది ఎన్బి అంటే ఇది నార్మల్ రియాక్షన్ అంటే ఇది 90 degrees కదా, 90 degrees కదా. ఇక్కడ ఇంక్లైన్ ప్లేన్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది 60 degrees చేస్తుంది. అంటే మీరు ఇక్కడ ఇట్లా చిన్న ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ 90 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ 30 degrees. అంటే ఎన్బి హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది ఇప్పుడు 30 degrees చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 30 degrees అయిపోయింది. ఇప్పుడు మనం రిజాల్వ్ చేయడానికి మనకి యాంగిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఫర్దర్గా చూద్దాం. వన్స్ మనకి యాంగిల్ వచ్చాక ఈ కాంపోనెంట్ మనం ఇట్లా రిజాల్వ్ చేయాలి. ఎఫ్బి కాస్ 60 ఇంక్లైన్గా ఉన్న ఫోర్సెస్ని ఎప్పుడు మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఆ ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఎప్పుడు కావాలి మనకి. ఎందుకని, ఏదైనా ఫోర్స్ ఇంక్లైన్డ్గా ఉంటే ఆ ఫోర్స్ కాస్ తీటా, ఆ ఫోర్స్ సైన్ తీటా 2 కాంపోనెంట్స్ అవుతాయి. అందుకని ఆ ఫోర్స్ ఎప్పుడు హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ అనేది మనకు కావాలి. సో ఎఫ్బి కాస్ 60, ఎఫ్బి సైన్ 60. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్బిని ఎలా రిజాల్వ్ చేయాలి, ఇది నెగిటివ్ ఎక్స్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ నెగిటివ్ అవుతుంది, వై కాంపోనెంట్ పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. సో ఎన్బి కాస్ 30, ఎన్బి కాస్ 30, ఎన్బి సైన్ 30. ఓకే, సో ఇవి కాంపోనెంట్స్. వన్స్ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశాక ఈక్విలిబ్రియం ఈక్వేషన్, ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ రాసాము. కాంపోనెంట్స్ చూడండి, ఎఫ్బి కాస్ 60 పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో అందుకని ఎఫ్బి కాస్ 60, టీ అనేది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, సో మైనస్ టీ. ఎన్బి కాస్ 30 కూడా నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది, సో అందుకని మైనస్ ఎన్బి కాస్ 30. ఇది పాజిటివ్, ఈ రెండు నెగిటివ్, సో ఈక్వల్ టు 0. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాసుకుంటే మనం టీ ఈక్వల్ టు, టీ ఇటువైపుకి తెచ్చేస్తే పాజిటివ్ అయిపోతుంది, ఎఫ్బి కాస్ 60 మైనస్ ఎన్బి కాస్ 30 అవుతాయి. ఎఫ్బి కాస్ 60 మైనస్ ఎన్బి కాస్ 30. ఓకే, సో ఎఫ్బి ప్లేస్లో మ్యూబి ఎన్బి రాయాలి మనం. ఓకే, ఎఫ్బి అంటే మ్యూబి ఎన్బి కాబట్టి మ్యూబి ఎంత, టీ ఈక్వల్ టు, మ్యూబి వాల్యూ ఎంత ఒకసారి చూద్దాం. మ్యూబి వాల్యూ మనకి tan 5 ఈక్వల్ టు tan 20 సింప్లిఫై చేస్తే మ్యూబి వాల్యూ 0.36 వచ్చింది. ఓకే, సో 0.36 ఎన్బి కాస్ 60 మైనస్ ఎన్బి కాస్ 30. ఓకే, సో ఇక్కడ ఎన్బి మనకి తెలియదు కాబట్టి సింప్లిఫై చేయడానికి లేదు. నెక్స్ట్ సిగ్మా ఎఫ్వై ఈక్వల్ టు 0, వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. అదర్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ చూడండి, ఎఫ్బి సైన్ 60 అప్వర్డ్స్ ఉంది, సో అందుకని పాజిటివ్ ఎఫ్బి సైన్ 60, ఎన్బి సైన్ 30 అది కూడా అప్వర్డ్స్ ఉంది, సో అందుకని పాజిటివ్, మైనస్ 500 ఇది డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్. ఓకే, సో ఈక్వల్ టు 0. సో ఎఫ్బి అంటే మ్యూబి ఎన్బి, సో మ్యూబి ఎంత 0.36 ఎన్బి సైన్ 60 ప్లస్ ఎన్బి సైన్ 30 ఈక్వల్ టు 500. ఓకే, సో ఎన్బి కామన్ తీస్తే ఇందులో నుంచి
ఈక్వల్ టు నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్ స్కిప్ చేశాను. 500 డివైడెడ్ బై ఇక్కడ ఎన్బి కామన్ తీస్తే 0.36 sin 60 0.36 sin 60 ప్లస్ sin 30. ఓకే, అంటే ఎన్బి టర్మ్ లెఫ్ట్ సైడ్ మనం కామన్ తీస్తే 0.36 sin 60 ప్లస్ sin 30 ఉండిపోతుంది. ఈక్వల్ టు 500 ఉంది కాబట్టి ఎన్బి వాల్యూ ఇలా రాయొచ్చు మనం. ఓకే, సో సింప్లిఫై చేస్తే ఎన్బి వాల్యూ ఎంత వస్తుంది? సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంటే సింప్లిఫై చేయొచ్చు. సో ఫస్ట్ డినామినేటర్లోకి సింప్లిఫై చేస్తున్నాను. 0.36 ఇంటూ sin 60 ఈక్వల్ టు 0. సంథింగ్ వచ్చింది ప్లస్ sin 30. డినామినేటర్ వాల్యూ ఇంత వాల్యూ వచ్చింది. 500 డివైడెడ్ బై ఆన్సర్ ఎంత? 615.938. అంటే 615.938ని నేను 94గా రాస్తున్నాను. ఓకే, సో మనకి ఎన్బి వాల్యూ ఇంత వచ్చింది. ఓకే, ఈ ఎన్బి వాల్యూని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఇక్కడ వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఈ ఎన్బి వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? టీ ఈక్వల్ టు 0.36 ఇంటూ ఎన్బి వాల్యూ 615.94 cos 60 మైనస్ 615.94 cos 30. ఓకే, సో సింప్లిఫై చేద్దాం. ఈ టర్మ్ ఫస్ట్ సింప్లిఫై చేస్తున్నాను. 0.36 ఇంటూ 615.94 ఇంటూ cos 60 ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది మైనస్ 615.94 ఇంటూ cos 30 మైనస్ 422.5 వచ్చింది. ఆన్సర్ రాంగ్ అనుకోవాలా? కాదు, చెప్తాను. టీ ఈక్వల్ టు మైనస్ 422.5 న్యూటన్స్. ఆన్సర్ మైనస్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం డిఫాల్ట్గా డైరెక్షన్ ఎటువైపు తీసుకున్నాం? ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు టెన్షన్ డైరెక్షన్ ఇటువైపు తీసుకున్నాం. అంటే ఇది మనకి సాల్వ్ చేసినప్పుడు మైనస్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ డైరెక్షన్ ఇటువైపు లేదు, ఇటువైపుగా ఉందని అర్థం. ఓకే, అంటే ఇటువైపు డైరెక్షన్ ఇలా ఉందని అర్థం. ఓకే, మనం డిఫాల్ట్గా ఒక డైరెక్షన్ తీసుకొని ఆన్సర్ కనుక మనకి మైనస్ వస్తే మనం తీసుకున్న డైరెక్షన్లో ఫోర్స్ లేదు, రివర్స్ డైరెక్షన్లో ఫోర్స్ ఉందని అర్థం. ఓకే, ఈ మైనస్ అనేది జస్ట్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి మాత్రమే. ఓకే, అంటే ఈ బార్లో మనం డిఫాల్ట్గా టెన్షన్ తీసుకున్నాం, కానీ టెన్షన్ లేదు, ఈ బార్లో కంప్రెషన్ ఉంది అని మనకు వచ్చిన ఆన్సర్ నుంచి తెలిసింది. ఓకే, అంటే ఈ మైనస్ అనేది ఎందుకు అంటే టు రిప్రజెంట్ ద డైరెక్షన్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఎంత? 422.5. అంటే ఈ బార్లో ఉండే ఫోర్స్ ఇప్పుడు టీ వాల్యూ ఎంత వచ్చినట్టు? 422.5. డైరెక్షన్ ఏమో రివర్స్ డైరెక్షన్, మనం తీసుకున్న డైరెక్షన్కి రివర్స్ డైరెక్షన్ అని అర్థం. ఓకే, సో మనం జస్ట్ ఈ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో టీ వాల్యూ ఇప్పుడు ఇంత వచ్చింది కదా. మనం ఫస్ట్ బ్లాక్ ఏ సాల్వ్ చేసాం కదా. బ్లాక్ ఏకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీ ఈక్వల్ టు 0.4 WA. అంటే టీ వాల్యూ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ వాల్యూ ఎంత వచ్చింది? 422.5 చెప్పా కదా. మైనస్ తీసుకోక్కర్లేదు, మైనస్ ఈజ్ జస్ట్ ఫర్ డైరెక్షన్ అంతే. ఓకే, సో మన మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే సరిపోతుంది. 422.5 ఈక్వల్ టు 0.4 ఇంటూ WA. WA వాల్యూ ఎంత వస్తుంది? 422.5 డివైడెడ్ బై 0.4. సో సింప్లిఫై చేస్తే 422.5 డివైడెడ్ బై 0.4 ఎంత వచ్చింది? 1056.25. బ్లాక్ ఏ వాల్యూ 1056.25 న్యూటన్స్. యూనిట్స్ ఎప్పుడు ఇంపార్టెంట్. స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్లో అది కూడా ఒక మిస్టేక్, యూనిట్స్ మెన్షన్ చేయరు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ మోడల్, ప్రీవియస్ పేపర్స్లో కూడా మల్టిపుల్ టైమ్స్ అడిగిన మోడల్. ఓకే, సో సింప్లిఫై చేస్తే WA వాల్యూ 1056.25 వచ్చింది. మనల్ని క్యాలిక్యులేట్ చేయమంది అదే కదా. ఫైండ్ ద వెయిట్ WA ఫర్ విచ్ ద ఈక్విలిబ్రియం విల్ ఎగ్జిస్ట్. అంటే WA వాల్యూ ఇంత ఉంటే 1056 న్యూటన్స్ ఉంటే దిస్ సిస్టమ్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకేయా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీరు ఇంత డీటెయిల్డ్గా డ్రా చేయాలి. ఫస్ట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఇంపెండ్ అవుతుందో అర్థం చేసుకోవాలి, దానికి రివర్స్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ రిప్రజెంట్ చేయాలి, అండ్ చాలా క్లియర్గా బ్లాక్స్ మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ని చూపించాలి. అది చూపిస్తే రిమైనింగ్ అంతా ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసే సింప్లిఫికేషన్ అనేది చాలా సింపుల్. ఓకే,
కానీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడంలోనే మొత్తం ప్రాబ్లం అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి సింపుల్ అవుతుంది. ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగల స్టేజ్లో ఉంటాం మనం. ఓకే. సో అందుకని ఎవ్రీ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రిక్షన్ టాపిక్ మీద. ఫర్దర్గా ఇంకా లిమిటింగ్ ఫ్రిక్షన్ మీద ఇంకా మోడల్స్ అంటే ఎవ్రీ మోడల్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే.